నేను వర్కౌట్ చేసినప్పుడు కూడా చెయ్యంతలా అవ్వలేదు కదా డార్లింగ్. దీని రిజల్ట్స్ అనమాట. ఇది మన 36 డేస్ ఛాలెంజ్ లో డే 45 and 46. మార్నింగ్ ఇంటికి వచ్చేసి డ్యూటీ నుంచి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఈ రోజు కంప్లీట్ గా వర్కౌట్ అయితే ఏమి చేయలేదు డార్లింగ్. నా వర్క్ నేను ఒకప్పుడు వర్కౌట్ స్కిప్ చేయాలంటేనే చిరాకు పడేవాడిని. ఈ రోజు ఏదో ఒక వర్క్ ఉంది కదా అని చెప్పేసి ఆ వర్క్ ని బేస్ చేసుకొని ఈ రోజు వర్కౌట్ అయితే స్కిప్ చేశాను. అందువల్ల నాకు చెప్తున్నాను కదా డార్లింగ్, నేను పక్కాగా నా ప్రోగ్రెస్ అనేది చూడకపోవడానికి కారణం ఇది ఒకటే మెయిన్ రీజన్. నాకంటూ ఒక కాన్ఫిడెన్స్ అనేది దొబ్బింది అనమాట. ఆ దొబ్బడం వల్ల 100% ఇవ్వలేకపోతున్నాను. ఒకప్పుడు నేను వర్కౌట్ స్కిప్ చేయాలంటే ఎవరైనా వర్కౌట్ చేస్తున్నప్పుడు పిలిస్తే పిచ్చి వచ్చేసేది అనమాట. ఈ రోజు అలా కాదు డార్లింగ్, మొత్తం మారిపోయింది. కానీ ఇంకా నా ఛాలెంజ్ ఎండ్ అవ్వడానికి ఒక 28 డేస్ మాత్రమే ఉంది. ఈ 28 డేస్ మాత్రం పక్కాగా 100% ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం నా ప్రోగ్రెస్ నేను చూడలేను. నేను ఇచ్చిన ఛాలెంజ్ కూడా నాకు నేనుగా ప్రూవ్ అయితే చేసుకోలేను అనమాట. పక్కాగా చెయ్యాలి అని నేనైతే అనుకుంటున్నాను. బట్ చేస్తాను డార్లింగ్, పక్కాగా ప్రోగ్రెస్ అయితే మాత్రం పక్కాగా చూపిస్తాను. ఒకప్పుడు నేను 100 ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 48 డేస్ లో నేను ఒక 7 kgs డ్రాప్ చేశాను. అదే ఈ రోజు 45-46 డేస్ లో నాకు ఒక 2 kgs డిఫరెన్స్ కూడా నేను వేరియేషన్ చూపించలేకపోయాను అనమాట. అంత డ్రాప్ అయిపోయింది నా కాన్ఫిడెన్స్ లెవెల్స్. ఒక్కసారి ఫేవర్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తం అంతా స్లో అయిపోయింది డార్లింగ్. మొత్తానికి ఇంక ఇంట్లో ఒక కర్రీ వండితే ఆ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకు నేనుగా ప్రిపేర్ చేసుకొని నేను కర్రీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మా అమ్మ నన్ను మాటకి మా అమ్మ కూడా ఫీల్ అయిపోయింది. ఇంకా నా గురించి వండిందంట ఆ కర్రీ. ఇంకా నేను తిన్నాను తెలిసి కూడా వండింది డార్లింగ్. నేను నిన్ను వండమన్నానా అన్న ఒక్క మాటకి మా అమ్మ అయితే ఫీల్ అయిపోయింది. మొత్తానికి నా ఆఫ్టర్నూన్ మీల్ కంప్లీట్ చేసుకుని డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను. డ్యూటీకి సేమ్ కర్రీ ప్యాక్ చేసుకుని ఒక 2 బ్రెడ్ స్లైడ్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయి నైట్ మీల్ కూడా కంప్లీట్ చేసుకున్నా. ఈ రోజుకి అయితే ఇంతే ఉంటాం. బాయ్.